అర్జున్ రెడ్డి గారికి ప్లస్ రఘురామరెడ్డి గారికి ప్లస్ నారాయణ రెడ్డి గారికి ఇంకా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క నాయకునికి నా యొక్క ధన్యవాదములు. అలాగే ఈరోజు మన ఎస్సెంగటాపురంలో మన చిన్న ఎంపీటీసీ సుబ్బరాయుడు ప్లస్ మన రాధాకృష్ణారెడ్డి గారు, రామకృష్ణారెడ్డి, అలాగే అయ్యమారెడ్డి, ఇంకా శంకరు, ఇలాంటి వారందరూ స్వచ్ఛందంగా పార్టీలో చేరినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు రాష్ట్రంలోనే 2వ స్థానంలో మన ఎస్సెంగటాపురం కాలనీ ఉంది. ఈ కాలనీకి రాజశేఖర్ రెడ్డి మీరు కంపారిజన్ చేసుకోండి, అవతల వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారు, అలాగే ఈ రాజశేఖర్ రెడ్డి సొంత ఖర్చులతో ఇప్పుడు చెప్పాడు, మీకు సొంత ఖర్చులతో అతను స్వయంగా మీకు ఎంత మేలు చేస్తున్నాడో మీరు కూడా ఆలోచన చేయండి. రాజశేఖర్ రెడ్డి వెనక నేనుంటాను, నా వెనక రితీష్ రెడ్డి ఉంటాడు. మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా తప్పకుండా మేము చేసేదానికి మేము మీ అంటనే ఉంటాం, మేము రాజకీయాలు చేస్తాం, ఇక్కడనే ఉంటాం, మీ అందరికీ సపోర్ట్ గా ఉంటాం. మీకు ఏమొచ్చినా కూడా మేము ఈసారి చూడండి, ఒకసారి ఆ నాయకులు మీకు అబద్ధాలు చెప్తున్నారు. ఏం అబద్ధాలు చెప్తుంటే ఈయనకి వచ్చేది మేము చూసాను. ఎలక్షన్ లో కూడా మేము కూడా చాలా ఎలక్షన్ చేసిన లాస్ట్ ఎలక్షన్ లో కూడా ఎంతో కష్టపడ్డాం. వాళ్ళు వచ్చి అబద్ధాలు చెప్పడం, అదే నాయకుడు ఇక్కడికి వస్తాడు మీకు ఏమని చెప్తాడు తెలుసా, ఇసుకలో నేను వాడిని పెట్టాను, ఇన్ని పెట్టాను అంట. ఎలక్షన్ కు ముందు రోజు పెట్టాడు, మీ అందరికీ తెలుసు. అదే ఎంపీటీసీ చిన్న అడగండి, ఇప్పుడు ఏం చెప్పాడు, మోసపోయాడా లేదా? ఒక్కసారి మమ్మల్ని రాజశేఖర్ రెడ్డి సపోర్ట్ చేయండి, మీరు చూడండి మేము చేసే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మీకు ఉపయోగమా కాదా అని చూడండి ఒకసారి. వాళ్ళది కూడా కంపేర్ చేసుకోండి. వాళ్ళు చెప్తున్నారు, మేము చేస్తున్నాం. ఇప్పుడు మన ఎలక్షన్ పులివెందుల ఎలక్షన్ జరిగింది, ఒంటిమిటలో ఎలక్షన్ జరిగింది, ఎలా ఉందో చూడండి. మీ అందరికీ కూడా తప్పకుండా మేము నెరవేరుస్తాం. మా బ్యాంక్ తరఫున కూడా ఇది రాజశేఖర్ చెప్పాను, ఇక్కడ ఏమి చేయాలనేది మా బ్యాంక్ తరఫున కూడా కొంత చాలా అమౌంట్ కేటాయించాం. అది తప్పకుండా మన రితీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన సలహా తీసుకొని అందరము కలిసి ఎస్సెంగటాపురం డెవలప్ చేసేదానికి తప్పకుండా మేము ప్రయత్నం చేస్తాం. మీ అందరి మన్నలను పొంది మిమ్మల్ని అందరినీ ఓటు అడుగుతాం. ఈసారి మేము ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేశామా లేదా? కొంతమంది ఉండొచ్చు, ఒక 20% 10% ఉండొచ్చు. మీకు ఎందుకు వచ్చిన తర్వాత ఏదో ఒడ్డి పెట్టినందుకన్నా ఊపుకొని తినమన్నా గొప్పదన్నట్లు మీకు అబద్ధాలు చెప్తున్నారు. మమ్మల్ని కూడా ఒకసారి నమ్మండి. ఈసారి మాకు రాబోయే ఎలక్షన్ లో, ఈ లోకల్ ఎలక్షన్ బాడీలో మమ్మల్ని తప్పకుండా మీకు సపోర్ట్ చేయండి. మీకు సపోర్ట్ గా మేము ఉంటాం. మా యువక నాయకుడు రితీష్ రెడ్డి ఖచ్చితంగా చేస్తాడు. మేము డబల్ గేమ్ వద్దు. మీకు ఎంతో మంది రాజశేఖర్ రెడ్డిని అన్నారు, మన చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఎవరినైనా వెనుక మమ్మల్ని పోయిన తర్వాత మమ్మల్ని వెనక మాట్లాడు కొంతమంది ఉంటారు, అది వదిలేయండి. మెజారిటీ వాళ్ళు మాకు సపోర్ట్ చేయండి, మీకు మేము తప్పకుండా చేస్తాం. ఇప్పుడు నాయకులు చెప్తున్నారు, మేము మన నాయకులు వైసీపీలో ఏం చెప్తారు, అయ్యా వాడొస్తానంటే ఎవరైనా ఒక నాయకుడు ఒక పెద్ద జమీందారు కుటుంబంలో వచ్చినోడే కాదు, ఇప్పుడు ఎవరైనా టీఎం మ్యాన్ మోదీ అని గర్వంగా చెప్పుకుంటున్నాడు. అలాంటి ఇదే రాజశేఖర్ తక్కువగా మాట్లాడుతున్నారు. మీరు అర్థం చేసుకోండి. మీరందరూ కూడా మీరు మన మండలంలో వచ్చిన వాళ్ళందరూ ఎవరు కూడా పెద్ద కుటుంబాల నుంచి ఏం కాదు. మీరందరూ మేము ఒక ఫ్రెండ్స్ గాను, ఒక అన్నగాను, ఒక తమ్ముడుగాను గుర్తిస్తాం. మాకు ఏ భేదాలు లేవు. నేను రెడ్డి ఇంకొకటి అది ఇది లేదు. మీరందరూ మా అన్నదమ్ముల్లాగానే మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం. రాజశేఖర్ రెడ్డి వెంటనే ఉంటాం మేము. మీరందరూ లోకల్ లీడర్లు కూడా ఆయనకు సపోర్ట్ చేయాలా. ఒకరు ఇగోలు ఫీలింగ్లు వద్దు. అందరూ మండలం అంతా సమిష్టిగా ఉంటుంది. ఈ మండలంలో కొంతమంది ఏదో రాసుకుంటా అంటారు, వాడికి కూడా దీనికి కూడా మేము అందరి వ్యక్తిని నేను అందరికీ సపోర్ట్ చేస్తా, అందరికి ఉంటా. నాకు రితీష్ రెడ్డి 200% నాకు అండ ఉన్నాడు. రితీష్ రెడ్డి చెప్పింది నేను చేస్తాను. ఇది వాడు లేదు, తెలుగుదేశంలో వాడు కొట్టుకుంటాడు, ఈయన కొట్టుకుంటాడు అనే చెప్పే నాయకులు ఎక్కువైపోయారు. తెలుగుదేశం పార్టీ అందరం యూనిట్గా ఉంటాం, అందరం కలుస్తాం. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మీ యొక్క సర్పంచులు అన్ని ఎలక్షన్లు మీ సపోర్ట్ తో మీరందరూ సపోర్ట్ చేస్తే ఎస్సెంగటాపురం తప్పకుండా మనము దాన్ని నిలబెడతాం. సపోర్ట్ చేసి బాగా ఆదర్శ కాలనీగా దాన్ని తీర్చిదిద్దుతాం. మీ అందరికీ నేను కూడా చెప్తున్నాను, అవసరమైతే మీకు ఈ పంచాయతీని రెండుగా కూడా విభజించి
మీకు ఏదో రాజశేఖర రెడ్డి ఒకసారి అన్నారు, విభజించి మిమ్మల్ని సర్పంచ్, మిమ్మల్ని ఎంపీటీసీ, మీరే నాయకులు, మిమ్మల్ని చేసేదానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఇది నా చేతిలో లేదు. రితీష్ రెడ్డి గారు ట్రై చేస్తే జరుగుతుందేమో. మీ అందరికీ కూడా ఏమి కావాలన్నా నేను ఎవరి ఫోన్ అయినా ఎత్తుతాను, నేనేం లేదు. ఇక్కడ ఏదో డబ్బులు ఉన్నాయి, డబ్బులు పెట్టేస్తాడు వెళ్ళిపోతాడు అదే వీళ్ళ యొక్క పూటక మాటలు నమ్మద్దు. మేము తప్పకుండా చేస్తాను. నాకు ఎవరైనా ఫోన్ చేస్తే నేను మరీ అత్యవసరంలో ఉంటే తప్ప, లేకపోతే నేను ఫోన్ ఎత్తుతాను, మీతో మాట్లాడతాను, మీ సమస్యలు తీరుస్తాను. మీ బ్యాంకుల్లో సంబంధించిన కూడా లోన్లు కూడా నేను తప్పకుండా మీకు చేస్తాను. అది కూడా ఇప్పుడు 60,000 70,000 మీకు డబ్బులు, మీకు పొలాలు లేకపోయినా కూడా నేను సపోర్ట్ చేస్తాను అనుకున్నాను. మీరు ఏదన్నా కూడా అంగళ్ళు పెట్టుకున్నా, లేకపోతే ఏదైనా బర్రెలకు ఏదైనా లోన్లు కానీ అన్ని కూడా తప్పకుండా సపోర్ట్ చేస్తాను. మీ అందరికీ కూడా నేను కూడా ఇక్కడ నేను రితీష్ రెడ్డి ద్వారా మేము ఏదైనా ఇక్కడ ఎక్కడప్పుడు ఏమన్నా చేయగలమని ఇప్పుడు కూడా ఆయన వస్తా ఉంటే మాట్లాడుతూ వచ్చాను. అక్కడ ఏదైనా ఇక్కడ పరిశ్రమ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. వీలైతే తప్పకుండా ఆయన నేను ఇద్దరం కలిసి మీ ఎత్తెంకటాపురం ఇంత పెద్ద కాలని ఎక్కడా లేదు. మీ అందరి సపోర్ట్ ఉంటే మా మండలం గెలిచినట్టే. మీ అందరూ కూడా సపోర్ట్ చేయండి. ఒక్కసారి అందరూ ఆలోచించుకోండి. ఎన్నోసార్లు వైసీపీ ఓటేశారు, 900 800 మెజార్టీ అని చెప్పుకునే నాయకులందరూ ఈ రాజశేఖర రెడ్డి మేము లేకపోతే మిమ్మల్ని ఎంత మటుకు వాళ్ళు చూడగలరు. ఈ పార్టీ ఉంటేనే చూడగలరు. ఈ పార్టీ లేకపోతే మిమ్మల్ని ఏముంది, మాకే ఓట్లు వేస్తారు, ఎక్కడికి పోతారు వాళ్ళు. ఆ 4 రోజులు 10 రోజులు వచ్చేసి ఏదో పూటకు మాటలు చెప్పి మీకేదో మసిపూసి మారేడు గాలి చేసినట్లుగా మీకేదో చేసేసి వెళ్తారు. మేము అలా కాదు. మిమ్మల్ని ఒకసారి చూడండి, ఒకసారి చేయండి. మేము ఎలక్షన్లో వచ్చాం. మేము ఎలక్షన్లో మీతో పాటు టీకి చేయకపోతే మిమ్మల్ని పలకరించే వాళ్ళు పలకలేరు. ఇదే చిన్న ఉన్నాడు కదా, చిన్నాన్ని మేము ట్రై చేశాం. ఎన్నో పూటకు మాటలు చెప్పారు ఆయనకి, లాస్ట్ లో తీసుకెళ్లారు. ఏం చేశారు చెప్పండి? ఏం చేయలేదు. మీకు కూడా ఒకసారి మిమ్మల్ని నమ్మండి. ఏదో ఉంటుంది 10%, ఎక్కడ 20% 30%. మీ కాడికి వచ్చాం. మీ కాలనీకి నేను చాలాసార్లు వచ్చాను. మీ కాలనీకి చాలాసార్లు వచ్చాను, మాట్లాడాను. మొన్న ఇంటి మన సుప్రీపాలనలో తెలియడు కార్యక్రమంలో వచ్చాము. మేము తప్పకుండా చెప్పాము. కరెంట్ ఉంటే కరెంట్ చెప్పాము. మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయి, నా సొంత నిధులు కూడా కొంత ఖర్చు నేనే సొంత నిధులతో ఖర్చు పెడతాను. రాజశేఖర్ సపోర్ట్ గా ఉంటాను. ఇక్కడ చేరిన నాయకులందరికీ కూడా నా సపోర్ట్ ఉంటది. మేమందరము ఒకటే. మా రితీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేస్తాం. ఈసారి అందరికీ మీకు తప్పకుండా చేస్తాం. మీరు కూడా లూజు మాటలు మాట్లాడకండి. మీరు ఏమన్నా ఉంటే తప్పకుండా చేయండి. మీరు కూడా మమ్మల్ని కూడా నిలదీయండి. మేము సపోర్ట్ చేస్తాం. అందరికీ మీకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.